తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మహాకుంభమేళ ఇది అరుదుగా ఒక శతాబ్ది కాలంలో వచ్చేటువంటి సందర్భం అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అందుకే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకుల నుంచి అనేక మంది కుంభమేళా దిశగా అడుగులు వేస్తున్నారు. మిగిలింది మరి కొద్ది రోజులు మాత్రమే. అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళిన తర్వాత జాతీయ మీడియా అటెన్షన్ కూడా పవన్ కళ్యాణ్ వైపే మరలింది. దీనికి కారణాలు ఏంటి? మరోవైపు ఉత్తరాది నేతలు కుంభమేళాని మృత్యు కుంభమేళా కింద అభివర్ణిస్తున్నటువంటి తరుణంలో తెలుగు నేల నుంచి మాత్రం అనేక మంది నాయకులు కుంభమేళాకి వెళుతుండడం పైన ఎలాంటి విశ్లేషణ చేయొచ్చు, ఈ అంశాన్ని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. కుంభమేళా ఒక అరుదైన సందర్భం, దాదాపు 128 ఏళ్లలో వచ్చినటువంటి ఈవెంట్ ఇది. కాబట్టి గతంలో ఎప్పుడు జరగనంత నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి రీతిలో మొదలైంది. వాస్తవానికి చిన్న చిన్న ఉదంతాలు, సంఘటనలు, సందర్భాలు జరగచ్చు, ప్రమాదాలు కూడా ఉండొచ్చు. కానీ గత 3 రోజులుగా విమర్శలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ విమర్శలను ఏమీ పట్టించుకోకుండా 3 రోజులు లెక్క తీసుకుంటే లోకేష్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న పవన్ కళ్యాణ్ గారు, కిషన్ రెడ్డి గారు, పురంధేశ్వరి గారు, అందరూ ఆల్మోస్ట్ వెంకయ్యనాయుడు గారు, వీళ్ళందరూ ప్రముఖ నేతలందరూ కూడా వెళ్తున్నారు. ఏంటి అసలు ఈ కుంభమేళా చుట్టూ రాజకీయం నడుస్తుందా, లేదా రాజకీయవాదులు కుంభమేళా వెనకాల పరిగెడుతున్నారా? ఏం జరుగుతుంది? అంటే ఇది ప్రతిది కూడా ఎన్డీఏ కూటమి చేసేది. ఎన్డీఏ కూటమి అంటే ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఇది రాజకీయం చేస్తారు. ఉత్తరప్రదేశ్ మన ప్రయాగ పుణ్యక్షేత్రాల నిలయం మనకు తెలిసిన అంశమే. వరుసగా 2వ సారి అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. సరే, విఐపీల కోసమే ఇది పెట్టారు, సామాన్య వనరులను పట్టించుకోవట్లేదు, మృత్యు కుంభగా మారిందని చెప్పి మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఆమె ఎప్పుడూ నిత్య అసంతృప్తివాది, మనకు తెలియదు కాదు. మరి ఆమెను ఒక్కటే కేశవ్ గారు మనం ప్రశ్నిస్తే, కలకట్టా కూడా భారతదేశంలో భాగమే. మరి బంగ్లాదేశ్ నుంచి సొరంగాల ద్వారా ఎందుకు కలకట్టా వస్తున్నారు? అది కూడా బయటపడింది మొన్న. రోహింగ్యాలు ఎందుకు అక్రమంగా బంగ్లాదేశ్లో నివసిస్తున్నారు? ఇకపోతే కలకట్టాలో ఒక రేప్ కేసుకు గురైన డాక్టర్ని ఎందుకు దానికి దోషిగా ఉన్నవాడిని చూసి చూడనట్టుగా వివరించారు? ప్రపంచం మొత్తం కూడా ఖండిస్తే ఇది చివరికి ఆమె ర్యాలీ చేసే పరిస్థితి వచ్చిందంటే శాంతి భద్రతలు అదుపు చేసేది ఆమెకి లేదా? ఇక ప్రతిదీ కూడా బీజేపీ చేసేది అన్నిటి కూడా దీన్ని అన్వయిస్తూ ఒక ప్యాషన్ అయిపోయింది సార్. నిన్న ఏఎన్ఐలో మీడియాలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది హిందూ సనాతన సాంప్రదాయాన్ని లేవనెత్తాడు కాబట్టి మీరు అన్నట్టు నేషనల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి చూపించారు. 100 కోట్ల మంది హిందువులకి ఏదైనా ఇదైతే పరమ పవిత్రంగా భావించే ఈరోజు నా జన్మ ధన్యమైందని చెప్పి వాళ్ళ పిండ ప్రదానం వాళ్ళ తండ్రి గారికి, వాళ్ళ తాతగారికి అన్ని చేశారు. ఆ కుటుంబం ఆయన బాధ్యత. ఈరోజు అతనితో పాటు రష్యన్ మహిళ తను చేసుకున్న ఆమెను కూడా తీసుకుని వెళ్ళి తన భార్యని కూడా కుటుంబ సమేతంగా అందరి అటెన్షన్ వాళ్ళ కొడుకును కూడా తీసుకెళ్ళి త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళందరూ వెళ్తే ఆయన ఎంతో ఎమోషన్ ఫీల్ అయ్యాడు. దాంట్లో భాగంగా అన్న మాట మీరు అన్నట్టు ముచ్చు కుంభ సరిగిన సదుపాయాలు కల్పించలేదు, అనేక మంది చనిపోతున్నారంటే ఇంతమంది జనాభా ఇప్పటి వరకు 50 కోట్ల మంది మీరు అన్నట్టు 100 సంవత్సరాల పైనే వచ్చే ఈ కుంభమేళాన్ని దర్శించాలని వాళ్ళ జన్మ ధన్యవాలనే ఉద్దేశంతో అందరూ వెళ్తారు సార్. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి మీరు అన్నట్టు లోకేష్ గారు మొన్న వెళ్ళారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు, వెంకయ్యనాయుడు గారు, పురంధేశ్వరి అందరూ వెళ్తున్నారు. వెళ్ళి ఈ క్రమంలో కొన్ని చోట్ల జరుగుతుంటాయి. జరిగే క్రమంలో కావాలని ఎవరు చేయరు. భక్తులు కూడా తొక్కిసలాట్లో ఇదవటం ఇవన్నీ మనం చూసాం. దీనికి శాయశక్తుల ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ప్రయత్నాలు చేశారు. కోట్లాది మందికి 50 రోజుల నుంచి జరుగుతూ ఉంటే ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా యోగి ఆదిత్యనాథ్ గారిని ప్రశంసించారు. అదే సమయంలో విమర్శ చేస్తే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే కుహనా లౌకికవాదులు అంటారు. ఏదో 100 కోట్ల మంది హిందువులకి దాడులు జరుగుతుంటే చూసి చూడనట్టుంటారు. అదే మైనార్టీలకి ఇదైతే దాన్ని రాజకీయం చేద్దామని ప్రపంచవ్యాప్తంగా పరితపిస్తుంటారు. మరి ఆమెకి ఏం అర్హత ఉందని చెప్పండి అట్లా మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా చెప్పారు. ప్రతి ఒక్కరికి చాలా ఈజీ అయిపోయింది, ప్యాషన్ అయిపోయింది హిందువుల పట్ల. పవన్ కళ్యాణ్ గారు వన్ సైడ్ అయిపోతున్నారా? దీనివల్ల కొన్ని వర్గాల ప్రజలను దూరం చేసుకుంటున్నారా? ఇది కూడా చర్చ నడుస్తుంది. అక్కడే ఇప్పుడు భయం అనేది లేకుండా ఆయన హిందూ సనాతన సాంప్రదాయం కోసం ఆయన పరితపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అతను చేసే ప్రతి స్టెప్ ఈరోజు నేషనల్ మీడియా అంతా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చూపిస్తుంది? ఆయన అడిగింది ఏంటి? తప్పేం కాదు కదా. అంటే మిగతా మతాలకు మేము వ్యతిరేకం కాదు, తన సంప్రదాయాన్ని గౌరవించుకోవాలి. 100 సంవత్సరాల పైన వచ్చే ఒక అవకాశాన్ని జన్మంతో మరో జన్మ ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో ఒక పుణ్యమైన కార్యక్రమానికి వెళ్ళటం తప్ప అక్కడ మునిగి గంగానదిలో ఏదో పుణ్యం వస్తుందని తన పితృ దేవతలకు కూడా
అది పూజ చేసుకోవడం చేశారు. సో అది తప్పండి. ఎట్లయితే ఆ. రష్యన్ మహిళ చూసే కదా వాళ్ళ భార్యతో పాటు వెళ్ళి ఆ సంప్రదాయాన్ని గౌరవించి సో ఒక్క చర్యతో ఆయన అందరి నోరు మూయించలేము. అంతే కదా, ఎందుకంటే చాలా మంది కామెంట్స్ చేస్తా ఉన్నారు కదా, ఆయన కామెంట్ కుటుంబం- చేస్తున్నారు. మరి కుటుంబం సహా వెళ్ళి ఆయన ఒక డిప్యూటీ సీఎం కాకుండా దేశంలో హిందువులందరూ ప్రతినిధిగా వెళ్ళాడు. కాబట్టి ఇదేంటంటే ఇది రాజకీయాలు చేయడానికి ఎప్పుడు ముందు వరుసలో ఉండేది మమతా బెనర్జీ. కానీ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మాట మాట్లాడుతున్నారు కాబట్టి పదే పదే సనాతన ధర్మం అంటున్నారు కాబట్టి ఆయన వెళ్ళారంటే ఒక ఇది ఉంది. నారా లోకేష్ గారు వెళ్ళడం పైన కూడా చర్చ జరిగింది. ఆయన ఫ్యామిలీతో వెళ్ళారు, అక్కడ పుణ్యస్నానం చేశారు, దేవాలయాన్ని కాశీలో సందర్శించారు, దేవాలయాన్ని సందర్శించారు. సో ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన నాయకులందరూ హిందూవాదులుగా మారుతున్నారా, హిందుత్వం దిశగా నడుస్తున్నారంటే ఏమంటారు మీరు? ఎవరు అంటే ఇప్పుడు ఈ కులం మతం అనేది చచ్చిపోయేదాకా పోదండి. ఎవరెవరు సాంప్రదాయాల్ని వదులుకోవాలి, ఎవరో ఫీల్ అవుతారని చెప్పి మమతా బెనర్జీ ఫీల్ అవుతుందనో, లేకపోతే ఇంకొకరు రాహుల్ గాంధీ గారు ఫీల్ అవుతారనో, ఏదో పోహనా లౌకికవాదులు ఫీల్ అవుతారని చెప్పేసి తమ సంస్కృతిని సాంప్రదాయాల్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు కదా. మరి ఇప్పుడు ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీకి ఆయన పోవడంతో తప్పెట్లయింది. ఒక మంత్రి ఆయన వెళ్ళాడు, ఒక తన సంస్కృతిని సాంప్రదాయాలు గౌరవించుకోవడానికి లోకేష్ గారు వాళ్ళ అబ్బాయితో వాళ్ళ భార్య గారితో వెళ్ళి అక్కడ సందర్శించదు తప్ప. ఇద్దరు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఆయన వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళారు, ఈయన వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లారు. అది ఏ విధంగా తన స్నేహితులు ప్రాణ స్నేహితులుగా భావించే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అంటే ఒక శాస్త్ర సాంప్రదాయాన్ని అంటే ఇతర దేశాలు కూడా కేశవ్ గారు లక్షలాది మంది ఇతర దేశాల నుంచి వచ్చి పరమ పవిత్రంగా భావించి ఈ యొక్క కుంభమేళాన్ని సందర్శించి అక్కడ దర్శించుకుంటున్నారు సార్. ఆ నెలలో గంగానదిలో మునిగి అంటే ఇతర దేశాలలో దాదాపు ఇప్పటి వరకు 80 దేశాల నుంచి వచ్చారు. మన సంస్కృతిని సాంప్రదాయాన్ని గౌరవిస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమైతే అర్థం కాదు, వాళ్ళ మానసిక ఆందోళనలో ఉన్నారు. అంత మైలేజ్ అంతా ఎన్డీఏ కూటమికి మోదీ గారికి పోతుందని చెప్పి ఇదిలో మాట్లాడటం తప్పితే వాళ్ళు మాట్లాడిన దాంట్లో అసలు అర్థమే లేదు. లోకేష్ గారు వెళ్ళినా, వెంకయ్యనాయుడు గారు వెళ్ళినా, పురంధేశ్వరి గారు వెళ్ళినా, నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా 100 కోట్ల మంది హిందువులు సాంప్రదాయం సంస్కృతిలో భాగమే. దాన్ని కూడా రాజకీయాలు చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి వాళ్ళ ఆశలు అడియాశలు తప్పితే ఆయన చూడండి, ఆయన హారతి ఇచ్చి రష్యన్ మహిళలు కూడా దండం పెట్టుకుంటే ఇంకా ఆ దేశం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సంస్కృతిలో భాగం అయిపోయి గుడులు ఆమె అంతకుముందు కూడా వారణాసి వెళ్ళి సందర్శించారు, మోదీ గారిని కూడా కలిశారు. ఇప్పుడు నిన్న కూడా అట్లా వెళ్తే ఫ్యామిలీ సకుటుంబ సపరివారంగా వెళ్ళి మన సంస్కృతిని కాపాడుకున్న భాగంగా వెళ్ళినప్పుడు అభినందించాల్సింది పోయి ఇలా విమర్శించడం అనేది అది ఎవరూ హర్షించట్లా. ఇది ఓన్లీ రాజకీయ లబ్ధి కోసమే వీళ్ళు తాపత్రయం పడుతున్నారు తప్పితే మీడియాలో అటెన్షన్ కోసం. విమర్శలు చేసే నాయకుల జాబితాలో ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ మొన్న భంగపడ్డారు. ఆయన లాస్ట్ మిగిలింది మమతా బెనర్జీ. ఆమె కూడా రేపు ఎలక్షన్లో ఆమె పరిస్థితి కూడా చూడండి. ఆమె ఇప్పటికే చాలా మంది భరించారు. ఇక్కడక్కడ అనేక మంది టాటా లాంటి ఇన్స్టిట్యూషన్సే అక్కడ పెట్టడానికి భయపడి వెళ్ళిపోయే పరిస్థితి ఆమె తీసుకొచ్చింది. ఆమె ఒక నియంత్రిత ధోరణిలో వెళ్తుందా, ఆమె ఈ దేశానికి ప్రధానమంత్రి అన్న ఆశలో ట్రాన్స్లో ఉన్నారు. నెక్స్ట్ అక్కడ కూడా ఆమె అధికారం కోల్పోయే అవకాశాలు ఈ విధంగా ఈ చూస్తుంటే స్పష్టంగా కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు. ఇది మహాకుంభ మేళా అనేది ఒక సంస్కృతిలో భాగంగా జరుగుతున్నటువంటి క్రతువు, అందులో భాగంగా పంచుకోవడం అనేది ఈ దేశ సంప్రదాయాల్ని సంస్కృతిని గౌరవించడంతో సమానం అని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. అలానే రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి మమతా బెనర్జీకి తగిన మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి త్వరలోనే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.